ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పండి సార్. ఈ కేసు ఓకే, ఈ కేసు ఏం తెలుసా? సో మహబూబ్నగర్ నేను టౌన్ సి. సో రంజాన్ రోజులు, రంజాన్ పవిత్రమైన 1 month ఉంటుంది కదా, వాళ్ళు ఉపవాసం ఉండే రోజులలో. సో ఏదో రాత్రి నేను ఇంటికి పడుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ 4:30కి టెలిఫోన్. ఏంటంటే సార్, ఒక మసీదులో మన ఫైర్ స్టేషన్ అని ఉంది దగ్గర, ఫైర్ స్టేషన్ మహబూబ్నగర్ దగ్గర, అక్కడ ఒక పందిని చంపేసి దాంట్లో వేసారు సార్, కోసి మసీదులో వేసారు సార్ అని చెప్పి. దట్ వాజ్ ఇన్ఫర్మేషన్. ఇక మసీదులో పంది అంటే ఎంత టెన్షన్, మాకు తెల్లారితే ఎంత ఫైర్ అయిపోతుంది టౌన్ అంతా. సో ఇమీడియట్గా అప్పుడు నేను మళ్ళీ మా పోలీసుని ఫోన్ చేస్తే, అప్పుడే చేస్తే పెట్రోలింగ్ పైన డ్రైవర్ గీవర్ అంతా బండి ఆడబెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా తిరిగేస్తారు పాపం, తిరిగి ఎవడు లేడు. అప్పుడు ఒక్కొని నేను పోదామంటే కూడా నా జీప్ తెప్పించుకోమంటే లేదు. నేను ఇమ్మీడియట్గా నాకు అప్పటికే నా మోటార్ సైకిల్ డిస్పోజ్ చేసి ఉంటే, సో రోడ్డు మీద పాలు ఓడిపోతుంటే వన్ స్కూటర్ మీద ఎక్కి నేను పోయినాను స్పాట్కి పోయి అక్కడికి పిలిపించుకున్నాను అందరినీ, ఎస్ఐకి అందరినీ, ఎవరిని వదిలిపెట్టాను నేను. మీరు అందరిని పిలిపించుకొని అక్కడ ఏంటంటే స్పాట్ ఫస్ట్ పోవాలని పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే, అక్కడ లోకల్ ఇది మున్సిపల్ కౌన్సిలర్ లేడీ, బీజేపీ లేడీ, ఆమెను కన్వీన్స్ చేసి ఆ రాత్రి కన్వీన్స్ చేసి వరకు 4-5 దగ్గరికి అవుతుంది. అప్పటికి కన్వీన్స్ చేస్తామా, ఇట్లా బాగుండదు, మీ తెల్లారితే 10 మంది చూస్తారు, 10 మంది 10,000 మాట్లాడతారు. అదంతా పనికిరాని విషయాలు, పనికిరాని మాటలు. తర్వాత ఓడ చీది అంతా వేస్ట్, నా మాట వినమ్మా, మీరు తీసేయాలి. అది బీజేపీ కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్. ఎట్లా సార్? ఏం లేదు, నేను వెంబడి ఉంటాను, మీరు తీసేసి కొంచెం క్లీన్ చేయాలంటే, పాపం ఆమెతో తీగిపించి కడిగిపించిన, ఆమెతోటి కడిగింది. బీజేపీ కౌన్సిలర్గా ఉండి ఒక పంది గురించి క్లీన్ చేసింది. ఎందుకంటే ఆవిడ తీసేసారు అంతే కదా. ఇప్పుడు అక్కడ వేసింది హిందూ ఉంటుంది, మళ్ళీ అది బాగుండదు. క్లీన్ చేయడంతో అది రక్తం చూస్తే పొద్దున అది వేరే వాళ్ళతో చేంజ్ చేసి కదా, ఆమెతో లోకల్ కౌన్సిలర్ కదా. అవును, ఆ కమ్యూనిటీ వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ అప్పుడు ఎవడు వస్తున్న తర్వాత అచ్చా మేల్కున్న వాళ్ళు ఉన్న దాంట్లో హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. అచ్చా. సో అది రిమూవ్ చేయించినాం. మార్నింగ్ ఫ్లేర్ అప్ అయింది, అందరికి తెలిసిపోతుంది, వస్తారు. రక్తం చూడడం వేరు, ఒట్టిగా చూడడం వేరు. ఒట్టిగా మనిషికి ఎవరికైనా కానీ అది గ్లేరింగ్ ఉంటుంది, బాగుండదు. సో అది చేసి పోయాను. సో మార్నింగ్ చేసినామంటే ఇక మేము మళ్ళీ రొటీన్ పోలీస్ అంతా పికెట్స్ వేసడం, అది చేయడం, పెట్రోలింగ్ పెట్టడం, అందరిని అలర్ట్ చేసి మేము 120 రౌడీస్. సో దాంట్లో ఏదంటే ఈ రౌడీస్కి అందరినీ చేసుకున్నాము. సో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎక్కడిది పంది, ఏడు నుంచి వచ్చింది, ఎవరిది ఇది, ఆ కోణంలో పోవాల్సి వచ్చింది. పోతే ఆ ఏరియాలో, కొంత ఏరియాలో ఒక పంది ఈనింది, దాని పిల్లలు అన్నీ లేవని తెలిసింది. ఎట్లా తెలుస్తుంది? మేము వాడిని పిలిపించి మాట్లాడితే, ఒకటి మిస్సింగ్ సార్ అని చెప్పినాడు. అమ్మ మిస్సింగ్ అంటే ఇక దాన్ని కాన్సన్ట్రేట్, మిగతా టౌన్లో అన్నీ పెట్రోలింగ్ నడుస్తుంది, వేరే రోడ్లను తీసుకొస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళు మాకు తెలియదు. ఎవడైనా నిజంగా తెలియదు వాళ్ళకి, ఒకటి చేసిన దానికి వాళ్ళకి తెలియదు కదా. సో చేసుకుంటా పోతే ఏం చేస్తుంటే, ఒక పంది పిల్ల మిస్సింగ్ అని. సో వాడిని తీసుకొచ్చి చూపిస్తే పంది ఓనర్కి, సో ఇది మా పిల్లనే సార్ అని చెప్పినాడు. గుర్తుపట్టినాడు. గుర్తుపట్టిన తర్వాత ఇక స్టార్ట్. సరే మీ పంది పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందిరా ఏరియా, ఆమె పంది ఎక్కడెక్కడ తిరుగుతుంది అది కావాలి. అదంతా ఒక మ్యాప్ వేసుకుంటే ఇట్లా ఈ ఏరియా తిరుగుతుంది సార్ అని. ఆ ఏరియాలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఆ రౌడీలలో అందరిని చెక్ చేయాలని ఎస్ఐ పెడితే చెక్ చేసేస్తే దాంట్లో ఒక్కడు మిస్సింగ్ ఉన్నాడు, దొరికాడు. ఊళ్ళో లేడు అంతే ఇన్ఫర్మేషన్. ఎక్కడ పోయిన కథ, బంధువులు దగ్గర పోయిన సార్ అదే చెప్తారు. సరే అని చెప్పి ఉండే మల్లారెడ్డి, మా టౌన్ ఎస్ఐ ఉన్న ఎస్పీగా రిటైర్ అయ్యాడు. అవును, సైబరాబాద్లో ఉన్నారు. సైబరాబాద్లో కాదు, ఇంకా సబ్వేర్ వరంగల్ డిస్ట్రిక్ట్, కరీంనగర్. మల్లారెడ్డి గారు మల్లారెడ్డి 89 బ్యాచ్. 89 బ్యాచ్. సైబరాబాద్ ఓఎస్డీ ఉన్నారు ఇప్పుడా?
రిటైర్ అయినా. రిటైర్ అయ్యాక ఆయనకి ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ కోసం ఇచ్చారు. సో ఈ వాజ్ పంజాగుట్ట చేశారు ఆయనే కదా మీరు? ఈ వాజ్ మై ఎస్ఏ. పంజాగుట్ట లేదు, మహబూబ్నగర్ చేశారు. మహబూబ్నగర్ తర్వాత హైదరాబాద్ పంజాగుట్ట చేశారు. తర్వాత కుకట్పల్లి ఏసీపీ అయినా మీరు చెప్పేది? కుకట్పల్లి ఏసీపీ కాదు ఆయన. కుకట్పల్లి ఏసీపీ తర్వాత కొమరంభీం జిల్లా ఎస్పీగా చేశారు. ఏదో జిల్లాలో ఎస్పీ చేసిన అందరూ తెలుసు. రిటైర్ ఇక్కడ కూడా చేశారు కదా, జనగాం డీసీపీ కూడా. జనగాం చేసాడు ఆయనేనా? ఆయన సైబరాబాద్లో ఉన్నారు. బాల్డెడ్. అవును, ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగా రాస్తారు, చార్జ్ షీట్ బాగా వేస్తారు అని పేరు ఉంది. అంతా మన మీ శిష్యుడికి. తో నేను అథారిటీ ఐ కెన్ సే. హీ ఆల్సో టెల్స్ మీ. అంటే అట్లా చేసి నేర్చుకున్నావు కాబట్టి. సో ఆయనను ఎందుకు ఓటు ఉన్నట్టు కేసు కేస్తుంది. అవును, ఆయన ఏసీబీలో ఉన్నారు. ఆయన పిలిపించి దానికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆయన మీరు చెప్పేది ఇప్పుడు సైబరాబాద్లో ఉన్నారు. ఆయన సైబరాబాద్ ఉన్నాడా? తెలియదు. రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆయనకి ఓఎస్డీగా ఇచ్చారు. ఓఎస్డీగా ఇచ్చిండ్రు. అయితే 1 ఎస్ఐ ఆయన. అప్పుడు 1 ఎస్ఐ. సో ఇట్లా అడ్రస్ మిస్సింగ్ ఉంది అంటే ఆయన పంపించాను, నువ్వు పోయి తీసుకురావు పని. సో వాడు చేస్తే తెలిస్తే మెడిచల్ అవతల ఏదో ఊర్లో ఉండని ఇన్ఫర్మేషన్ బంధువుల దగ్గర. అక్కడికి వెళ్ళిపోయి పికప్ చేసి తీసుకొచ్చినాక ఇక మళ్ళీ నెక్స్ట్ డే కూర్చున్నాం. ఈవినింగ్ ఇంట్రాక్షన్ నడుస్తుంది. వాడు అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరండి. ఇంకోటి ఈ రోజులో ఎక్కువ కొట్టకూడదు సరే అని చెప్పి ఇక మేము మాట్లాడితే ఒక ఐడియా వచ్చేసింది. ఇది చనిపోయింది వరం అంటే లక్ష్మీ నరసింహస్వామి మా కల్లోకి వచ్చి చెప్పిండ్రా నువ్వు చేసినావని. ఉన్నది చెప్పు, దేవుడి మీద ఇప్పుడు మాకు వచ్చి చెప్పిండంటే రేపు నీ దగ్గరికి వస్తాడు అంటే వానికి అర్థం కాలేదు. ఎందుకంటే వాడు సోలో యాక్షన్, వాడు ఒక్కడే చేసిండు. ఎవడు చూడలేదు కదా అని దృష్టిలో వాడున్నాడు. ఎవడు చూడలేదు, వాడికి తెలియదు కదా వాడున్నాడు. ఆఫెన్స్ చేస్తే వాడు ఒక్కడే, ఇంకెవడు లేడు దాంట్లో. సో అరే ఇది ఎట్లా తెలిసింది? లక్ష్మీనరసింహస్వామి కల్లోకి వచ్చి మాకు చెప్పిండ్రా, నిన్ను అడుగుతున్నావు, నిజం చెప్పలేదు, నీ ఇష్టం. మాటలు వెళ్తే కాలు పెట్టుకొని ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మమ్మల్ని రక్షించారని చెప్పి చెప్తాడు. కన్ఫెస్ అయ్యి సరే ఇట్లా అయింది, ఎట్లా కోసింది, ఎక్కడ వేసింది, ఎక్కడ కోసిన ప్లేస్ వేరే ఉంది, అక్కడికి తీసుకొని చూపించాడు. అక్కడ రక్తం ఉంది, ఆ ప్లేస్ మనకు తెలియకూడదు, వాడికి చూపించాడు. అట్లా వాడిని పట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఇంట్రాక్షన్లో వాడు చెప్పిండు. లక్ష్మీనరసింహస్వామి క్యాసెట్ వేస్తే వాడు సెట్ అయిపోయాడు. అట్లా దాంతో ముస్లిమ్స్ ఆర్ వెరీ హ్యాపీ. అదే సార్ కరెక్ట్ కేసు తీసిండ్రా అని చెప్పి దాన్ని ఫ్లేర్ అప్ చేయడానికి దేర్ ఇస్ నో స్కోప్. వాడు ఎందుకు చేసినవారు అంటే ఊర్లో పెట్రోలింగ్ అవి చేస్తారు, పోలీసు వాళ్ళు దిగుతారు, నాకు మంచిగా అనిపిస్తుంది అంటాడు. వారిని అమ్మ వాడో హోబియా. అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళంతా వ్యాన్లు వేసుకొని తిరుగుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది సార్ అంటే వరణి అమ్మ నాకు మంచిగా అనిపిస్తుంది. పందిరి కూడా ఎందుకండి అది వేస్తే పోలీసు వాళ్ళు అంతా తిరుగుతారు. పంది అంటే ఇక కమ్యూనల్ టెన్షన్ అని చెప్పి చిన్న పిల్ల నాకు కూడా చెప్తాను మైమినార్లో. ఆ రోజులలో చాలా ఉండేది. అంటే తిరగమని అంటాడు, తిరగొద్దు అంటాడు. తిరగాలని అట్లా తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఆడి అమ్మ ఇదేంద్రా అని అట్లా రకరకాల మనుషులు. మహబూబ్నగర్లో జరిగిన ఘటనలో పందే కదా అని చిన్న చూపుతో కానీ పక్కన పెడితే అది కమ్యూనల్గా దారే అవకాశం ఉండేది. ఎందుకంటే 2 వర్గాల మధ్యన అప్పటికే మహబూబ్నగర్లో చాలా తీవ్ర స్థాయిలో పోరాటాలు జరుగుతుంటాయి. ఎక్కడో జరిగిన ఆ మహబూబ్నగర్లో ఎక్కువగా మత కలహాలు జరిగే ప్రాంతం అది. అలాంటిది తమ ప్రాంతంలోనే పందిని కోస్తే ఇంక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరూ ఊహించవచ్చు. రాజయ్య గారు పందే కదా అని తీసికుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలు పందులు ఎవరు పెంచుతారు, ఆ పందులు ఎక్కడెక్కడ తిరిగితే పందులు ఎలా మిస్ అవుతుంది అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకురావడంతో ఆ కేసులో బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా మరోసారి కమ్యూనల్ కాకుండా కూడా ఆ ప్రాంతాన్ని కాపాడారు. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదనే విషయాన్ని మహబూబ్నగర్లో జరిగిన ఘటన అది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా Disney+ హాట్‌స్టార్ 9 అవర్స్లో మీరందరూ చూడొచ్చు. రైట్. ఇంత